అనంతమైన నీలి సముద్రం, చుట్టూ వేల కిలోమీటర్ల మేర మనుషులు లేని నిర్జీన ప్రదేశం. పైన నిప్పులు కురిపించే భానుడు, కింద ఆకలితో నోరు తెరిచిన షార్కులు. చేతిలో కనీసం గుక్కెడు మంచినీరు లేదు, తినడానికి ముద్ద ఆహారం లేదు. ఇలాంటి స్థితిలో ఒక మనిషి ఎన్ని రోజులు ప్రాణాలతో ఉండగలడు? ఒక వారం ఉండగలడా? ఒక నెల ఉండగలడా? కానీ చరిత్రలోనే ఎవరికి సాధ్యం కాని రీతిలో ఒక సాధారణ జాలరి ఏకంగా 438 రోజులు, అంటే దాదాపు 14 నెలల పాటు పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఒక చిన్న పడవలో మృత్యువుతో పోరాడి గెలిచాడు. అతనే సాల్వడార్ అల్వారెంగా. మెక్సికో తీరంలో మొదలైన అతని ప్రయాణం ఆస్ట్రేలియా సమీపంలోని ఒక చిన్న ద్వీపం వరకు ఎలా సాగింది? అసలు ఆ 14 నెలలు అతను ఏం తిన్నాడు, ఎలా బ్రతికాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నవంబర్ 17, 2012 మెక్సికోలోని పిజిజియాపాన్ అనే గ్రామం. సాల్వడార్ అల్వారెంగాకు సముద్రం అంటే ప్రాణం. ఆ రోజు అతను సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళాలి. అతనితో పాటు ఎప్పుడు వచ్చే స్నేహితుడు రాకపోవడంతో 22 ఏళ్ల యువకుడు ఎజేకిల్ కోర్డోబాను తోడు తీసుకున్నాడు. వారి దగ్గర ఉన్నది కేవలం 25 అడుగుల పొడవున్న ఒక చిన్న ఫైబర్ గ్లాస్ పడవ మాత్రమే. వారు సముద్రంలో చాలా దూరం వెళ్ళాక ఊహించని విధంగా వాతావరణం మారిపోయింది. భయంకరమైన తుఫాను మొదలైంది. 5 రోజుల పాటు ఆ పడవ అలల ధాటికి చిగురుటాకుల్లా వణికిపోయింది. పడవలోని భారీ ఇంజన్ చెడిపోయింది. రేడియో సిగ్నల్స్ కట్ అయ్యాయి. వారి దగ్గర ఉన్న ఆహారం, నీరు, వలలు అన్ని సముద్రం పాలయ్యాయి. తీరానికి 15 మైళ్ళ దూరంలో ఉండాల్సిన వారు తుఫాను ధాటికి 100 మైళ్ళ దూరం కొట్టుకుపోయారు. ఇక అక్కడి నుండి వారి అసలైన పరీక్ష మొదలైంది. చుట్టూ ఉప్పు నీరు, కానీ తాగడానికి పనికిరాదు. ఆకలి దహించేస్తోంది. అల్వారెంగా తన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రకృతితో యుద్ధం మొదలు పెట్టాడు. సముద్రంలో బ్రతకడం అంటే మాటలు కాదు. వర్షం పడినప్పుడు అతను తన సొంత మూత్రాన్ని తాగి దాహం తీర్చుకోవాల్సి వచ్చింది. అప్పుడప్పుడు పడవ మీద వాలి సముద్ర పక్షులను చేతులతో పట్టుకొని వాటి గొంతు కోసి రక్తాన్ని తాగి ద్రవ పదార్థంగా శరీరానికి అందేలా చూసుకున్నాడు. తినడానికి ఆహారం లేదు. పడవ కింద నాచు కోసం వచ్చే చిన్న చిన్న చేపలను, సముద్రపు తాబేళ్లను పట్టుకొని పచ్చిగానే తినేవాడు. తాబేళ్ల మాంసం చాలా గట్టిగా ఉంటుంది, కానీ ప్రాణం నిలుపుకోవడానికి ఆ పచ్చి మాంసాన్ని నమిలి మింగేవాడు. ఎండ తాకిడికి చర్మం కాలిపోతుంటే పడవలో ఒక ఖాళీ ఐస్ బాక్స్ లో దూరి గంటల తరబడి గడిపేవాడు. రాత్రిపూట చలికి గడ్డ కట్టుకోపోయేవాడు. ఈ పోరాటంలో అల్వారెంగాకు తోడుగా ఉన్న కోర్డోబా పరిస్థితి దారుణంగా తయారైంది. అతను పచ్చి మాంసం తినలేకపోయేవాడు. పక్షుల రక్తం తాగడానికి ఇష్టపడలేదు. దాంతో అతని శరీరం చిక్కిపోయి మానసిక స్థితి కోల్పోయాడు. 4 నెలల పోరాటం తర్వాత కోర్డోబా మరణించాడు. అల్వారెంగాకు అది ఒక పెద్ద దెబ్బ. ఆ శవాన్ని సముద్రంలో పాడేయడానికి మనసు రాక 6 రోజుల పాటు ఆ శవంతోనే మాట్లాడేవాడు. తన మనస్సు వికలమైపోతుందని గ్రహించి చివరకు భారమైన హృదయంతో శవాన్ని నీటిలోకి వదిలేశాడు. అప్పుడు ఆ అనంతమైన సముద్రంలో అల్వారెంగాకు పూర్తిగా ఒంటరివాడైపోయాడు. చుట్టూ శవం, అంతులేని నీరు. ఆ సమయంలో అతను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు, కానీ అతనిలో జీవించాలనే కోరిక అతన్ని ఆపింది. నెలలు గడుస్తున్నాయి. అల్వారెంగా రోజులను చంద్రుడి ఆకారాన్ని బట్టి లెక్కించేవాడు. ఎన్నో పెద్ద పెద్ద ఓడలు దూరం నుండి వెళ్లడం అతను చూశాడు. కానీ ఆ ఓడల్లో ఉన్న వారికి ఈ చిన్న పడవ కనిపించడం లేదు. తన కుటుంబంతో మాట్లాడుతున్నట్లు, తనకిష్టమైన భోజనం చేస్తున్నట్లు ఊహించుకుంటూ తన మానసిక స్థితిని కాపాడుకుంటున్నాడు. తన కూతురు ఫాతిమాను మళ్లీ చూడాలనే కోరిక అతనిలో బలాన్ని నింపింది. షార్కులను పడవను ఢీకొన్నప్పుడు, భయంకరమైన తుఫానులు వచ్చినప్పుడు అతను దేవుడిని ప్రార్థించేవాడు. అలా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 14 నెలలు పడవ ప్రయాణం చేశాడు. ఆ సముద్రంలో సుమారు 9,000 కిలోమీటర్లు ఆ చిన్న పడవలో ప్రయాణించాడు. అల్వారెంగా ఎటు వెళ్తున్నాడో, సముద్రం ఎటు తీసుకెళ్తుందో అర్థం కాని పరిస్థితుల్లో జనవరి 30, 2014 అల్వారెంగా కళ్ళకు అకస్మాత్తుగా దూరంగా పచ్చని చెట్లు కనిపించాయి. అది మార్షల్స్ ఐలాండ్స్ లోని ఎబన్ అటోల్ అనే ఒక చిన్న ద్వీపం. తన పడవ తీరానికి చేరగానే అతను నీటిలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. గడ్డం పెరిగి అస్థిపంజరంలో ఉన్న అతన్ని చూసి స్థానికులు భయపడ్డారు. అతను ఎలా బ్రతికాడో చెప్పినప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. మెక్సికో నుండి బయలుదేరిన అతను పసిఫిక్ మహాసముద్రం అవతలి వైపుకు చేరుకున్నాడు. వైద్యులు కూడా అతని ఆరోగ్యం చూసి ఆశ్చర్యపోయారు. సముద్రంలో ఒంటరి ప్రయాణం, ఆకలి, నిస్సహాయత అతన్ని పిచ్చివాడిని చేసింది.
తన మిత్రుడి శవంతోనే మాటలు, తన ఆశలే అతన్ని బ్రతికించాయి. కొన్ని రోజుల తర్వాత సముద్రపు అలలు అతన్ని ఒక తెలియని తీరానికి కొట్టుకువచ్చాయి. అప్పటికే సాల్వడార్ బక్కగా మారి గడ్డం పెంచుకొని సముద్రపు మనిషిలా తయారయ్యాడు. స్థానికులు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. సాల్వడార్కు స్పృహ వచ్చిన తర్వాత అతను చెప్పిన కథ విని యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. 438 రోజులు అంటే దాదాపు 14 నెలలు అతను సముద్రంలో ఒంటరిగా గడిపాడు. తాబేళ్ల రక్తం, పచ్చి చేపల మాంసం తింటూ, వర్షపు నీరు తాగుతూ మృత్యు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చాడు. హాస్పిటల్లో కోలుకున్న తర్వాత తన కూతురిని చూసి కంటతడి పెట్టుకున్న ఆ దృశ్యం ప్రపంచాన్ని కదిలించింది. సముద్రంపై మనిషి పోరాటం, జీవితేచ్ఛకు సాల్వడార్ ఒక గొప్ప నిదర్శనం. మిత్రులారా, సాల్వడార్ కథ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? మనిషి ఎంతటి కష్టాలనైనా తట్టుకొని నిలబడగలడని మీరు నమ్ముతారా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలు, తెలియని విషయాలు, స్ఫూర్తినిచ్చే సంఘటనల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.